గురువులకి ఎట్లా ఉంటుందంటే సమదృష్టి కలిగి ఉన్నవారే గురువు. మానవులందరూ ఆ పరమాత్మ యొక్క బిడ్డలు అన్నట్లుగానే ఆ బిడ్డలపై సమదృష్టి భావం కలిగిన వారు గురువు. కావున బిడ్డలందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే ఆ గురువు యొక్క ధ్యేయం. ఎప్పుడైతే ఇందుకు భిన్నంగా జరుగుతుందో అప్పుడు వారు అందులో జోక్యం చేసుకుంటారు. ఉదాహరణకి ఒకసారి స్వామివారిని ఆశ్రయం కోరుతూ వచ్చిన ఒకతను ఆశ్రమ సేవకులను సతాయించక వాళ్ళు స్వామివారికి ఫిర్యాదు చేశారు. అప్పుడు వారు ఏం చేద్దాంరా, మీలాగే వాడు కూడా నా బిడ్డనే, అయితే మీలాగా వాడికి ఏం చేత కాదు కాబట్టి వాడికి ఏం కావాలో చేసి పెట్టు అని ఆదేశించారు. మొదట అక్కడికి వచ్చాడట, స్వామి దగ్గరికి వచ్చి ఏదో ఆశ్రయం వరకు కావాలన్నాడట. ఆ తర్వాత పొద్దున్నే స్నానానికి వేడి నీళ్ళు, టిఫిన్ ఇవన్నీ అన్ని పెత్తనం చేస్తూ ఉన్నాడట. చివరికి వెళ్ళి స్వామీజీకి చెప్పుకున్నారట. అప్పుడు చెప్పినప్పుడు స్వామివారు అన్నారు, ఏం చేద్దాంరా, మీలాగే వాడు కూడా నా బిడ్డనే, అయితే మీలాగా వాడికి ఏం చేత కాదు, మిమ్మల్ని ఎన్ని అడుగుతున్నాడంటే వాడికి చేత కాదని అని చెప్పి, కాబట్టి వాడికి ఏం కావాలో అది చేసి పెట్టు అన్నారట. గురువు కాపాడగలరా? ఏ విషయాలనైనా మాటల ద్వారానే కాక చేతుల ద్వారా తెలుపగలవారే అసలైన గురువు. గురువు ఎప్పుడు మాటలు చెప్పరట, అవసరమైనప్పుడు ఆయన చేస్తారు. అయితే ఇలాంటి గురువులు ఇప్పుడు కూడా ఉన్నారా అనేది అసలైన ప్రశ్న. ఒకసారి స్వామివారి శిష్యుడు ఒకడు, స్వామీజీ, ఒక భక్తుడు కానీ ఒక శిష్యుడు కానీ తన గురువును శరణు వేడితే ఆ భక్తుడు ఎక్కడున్నా ఆ గురువు కాపాడగలరా, కాపాడతారా? స్వామీజీ అడుగుతున్నాడు, స్వామీజీ, ఒక భక్తుడు కానీ ఒక శిష్యుడు కానీ తన గురువుని శరణు వేడితే ఆ భక్తుడు ఎక్కడున్నా ఆ గురువు కాపాడగలరా, కాపాడుతారా అని అడగ్గా వారు మౌనం వహించారు. ఇంతలోనే స్వామివారి ఇద్దరు భక్తులు అక్కడికి వచ్చి, స్వామీజీ, మీ దయ వలన ప్రాణాంతకమైన ఒక ప్రమాదం నుండి మేమిద్దరం బ్రతికి బయటపడ్డాం. మా సైకిల్ వెనుక ఒక డబుల్ డెక్కర్ బస్ కొట్టుకోగా మేము క్రింద పడిపోయాం. మా పై నుండి ఆ బస్సు వెళ్లకుండా మాకు ఆ బస్సుకు మధ్య మీరు అప్పుడు అక్కడ ప్రత్యక్షమై మమ్మల్ని కాపాడారు అని వివరించారు. ఎప్పుడైతే ఇతను అడుగుతున్నారో ఆ ఇద్దరు భక్తులు వచ్చి చెప్తున్నారట, స్వామీజీ, మీ దయ వలన ఆ యాక్సిడెంట్ నుంచి మేము బయటపడ్డాం. మేము సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఇక్కడ హైదరాబాద్లో వెళ్తూ ఉంటే వెనక నుంచి ఒక డబుల్ డెక్కర్ బస్సు వచ్చి కొట్టిందట. కొట్టి వాళ్ళిద్దరు పడిపోతే ఆ బస్సు అలా ఎక్కబోతూ ఉంటే బస్కి వాళ్ళకి మధ్యలో స్వామీజీ ప్రత్యక్షమై అట్లా నిలబడ్డారట. బస్సు ఆగిపోయింది. అది వచ్చి చెప్తూ ఉన్నారు. అప్పుడు స్వామివారు తమ ప్రశ్న అడిగిన శిష్యునితో, నీవు అడిగిన ప్రశ్నకు జవాబు దొరికిందా అని అడిగారు. అంటే చూడండి ఎట్లా ఉంటుంది వారి రక్షణ, అంటే అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఏ మహనీయుడు కూడా, మహర్షి గారు అంటారు, గురువు ఎప్పుడు అవసరమైంది చేస్తాడు తప్పించి ఇది చేస్తానని కూడా చెప్పరట. హెచ్చరించేవారు, ఒరే వెళ్ళమాకరా, ఇప్పుడు అవసరమా అంటారే కానీ వెళ్తే లారీ కింద పడతావు, బస్ కింద పడతావు అని చెప్పరు. అట్లాగే మనం స్వామీజీ చేతులు అలాంటివి చాలా చెప్పుకున్నాం అనమాట. అందుకని ఏదైనా ప్రశ్న అడిగితే వెంటనే సమాధానం అలా వచ్చేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.